తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది టీటీడీ. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. తిరుమల శ్రీవారి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో ఆధార్ కార్డుతో టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. తమిళనాడుకు చెందిన 4 భక్తులు నకిలీ కళ్యాణం టికెట్లతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. నకిలీ టికెట్లతో వైకుంఠం కాంప్లెక్స్ లోకి ప్రవేశించడంతో టికెట్లను గుర్తించి నకిలీవని తేల్చారు విజిలెన్స్ అధికారులు. భక్తులు వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాతురైతో టికెట్లు పొందినట్లుగా గుర్తించారు అధికారులు. శ్రీవారి కళ్యాణం టికెట్ల పేరుతో అధిక ధరలకు విక్రయించిన దళారిపైన కేసు నమోదు చేశారు. తమిళనాడుకు చెందిన నెట్ సెంటర్ నిర్వాహకుడిపైన టీటీడీ కేసు నమోదు చేసింది.